అందరికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వచ్చినాం అనేది వైశాలతోనే చెప్తుంది, ఎందుకంటే నాకు జీరో. ఈరోజు మనం చార్మినార్కి వచ్చాము షాపింగ్ చేయడానికి. ఓన్లీ మేము ఇద్దరమే వచ్చారు అనుకోకండి, అక్కడ ఉన్నారు అక్క తమ్ముళ్ళు. ఆబ్వియస్గా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అండ్ మా పొట్టు పిల్లలు కూడా ఉన్నారు. సే హాయ్ బ్యూటీస్. సో ఈరోజు మేము సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చేస్తాం ఇన్ కేసు ఈ గొడవ అయిపోతే. ఇటు నుంచి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం. ఓకే బాయ్. వెళ్ళి కష్టపడి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ మా లెమన్ అండ్ జస్ట్ ఆగి తినేసి అండ్ వీడు కూడా షాపింగ్. ఏం చేస్తామో వైశాలత సే హాయ్. మమ్మ సే హాయ్. మమ్మీ హాయ్. హాయ్. అండ్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. సో గైస్, ఇట్ వాజ్ లిటరలీ లెజిట్ బ్యాడ్ డిసిషన్ కమింగ్ టు చార్మినార్. బికాస్ చాలా రష్ ఉంది. ఎందుకు రష్ ఉందో తెలియదు కానీ ఆల్రెడీ రష్ ఉంటుంది. కానీ లైక్ ఎవ్రీ డే కన్నా లైక్ ఎవ్రీ టైం కన్నా ఇంకెక్కువ రష్ ఉంది. అండ్ నేను ఒక షాపింగ్ అయితే చేసినా, మీకు ఇంటికి వెళ్ళాక హాల్ ఇస్తా ఆబ్వియస్గా. సో ఇప్పుడైతే నేను మమ్మీ ఒక దగ్గర ఉన్నాం అండ్ మా అమ్మ ఇంకా అత్త అండ్ వాళ్ళ పిల్లలు ఇంకో దగ్గర ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. యాక్చువల్గా మమ్మీ మ్యాక్సీ షాపింగ్ కానీ వచ్చి మేము షాపింగ్ చేస్తున్నాము. అది చాలా డిఫరెంట్ థింగ్. సో చూద్దాం ఏమేమి కొంటాం. గాడ్ బ్లెస్. ఏమేమి కొంటామో ఏమేమి చేస్తామో ఇంకా. కానీ మొత్తం అయితే దమ్దం అవుతుంది, అది మాత్రం పక్కా. ఫైనల్లీ కొంచెం అయితే గ్యాప్ దొరికింది అండ్ మేము లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేస్తున్నాం. ఇదైతే బాస్కెట్. నేను మీకు దాని బ్యాక్ స్టోరీ తర్వాత ఆన్ గోయింగ్లో చెప్తా, దాని స్టోరీ ఏమో. ఇప్పటికైతే ఆ బాస్కెట్ తీసుకున్నాము. ఆ బాస్కెట్ ఇంకొంచెం సేపటి ఐ షో వాల్. లెట్ మీ షో బాస్కెట్. యాక్చువల్గా బ్యాక్ స్టోరీ ఏంటంటే, మేము రీసెంట్గా ఊటీకి వెళ్ళాం కదా, మీ అందరికీ తెలుసు. ఇన్ కేస్ ఆ బ్లాగ్స్ చూడాలంటే వెంటనే చూసేయండి. సో ఆ ఊటీ ట్రిప్లో ట్రైన్లో మాకు ఒక ముస్లిం ఫ్యామిలీ అయితే కలిసింది. ఎంత అంట? ఎంత అన్నాడు? 250. సరే మేడం, వేరే దగ్గర ఇద్దాం. సో అయితే వాళ్ళ దాంట్లో మొత్తం అన్నీ వాళ్ళ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఈటబుల్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చినారు. సో దట్ వాస్ వెరీ బ్రిలియంట్ ఐడియా. 300కి ఇవ్వండి. 350కి 250 350 వద్దులే, బయట ఇద్దాం ఇంకా. సో అది మేము కూడా తీసుకుంటాం. మమ్మీ సూట్ కేసు చాలా ఎక్కువ ఉంది. ఇది యాక్చువల్గా నార్మల్ చార్మినార్ రష్ ఇట్లుంది, కానీ అక్కడైతే ఎంత రష్ ఉందంటే ఇట్లా నార్మల్గా వాక్ చేయడానికి కూడా రావట్లేదు. బ్యాగ్స్ బాగున్నట్టున్నాయి అక్కడ, అంత సివియర్ రష్ ఉంది. సో మేమైతే మళ్ళీ ఏం కొనాలని కూడా అనిపించట్లేదు. ఐ మీన్ అడుగుతున్నాం కానీ ఏం కొనట్లేదు. అమ్మ బుర్ఖా చూపి మ్యాక్సీ కోసం అయితే వచ్చాం కదా. మ్యాక్సీస్ ఎక్కడ దొరకట్లేవు. నా షాపింగ్ అయితే అవుతుంది మధ్యలో. లైక్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొని యూజ్ చేయడం మర్చిపోయినా. ఎందుకంటే ఇంత రష్లో ఇన్ కేసు ఇట్లా కెమెరా తీసి లాక్ చేస్తే అంతే, ఫోన్ అంటే పోతుంది, మళ్ళీ దొరకడం కూడా దొరకదు. సో ఇప్పుడైతే ఇంకా మ్యాక్సీయే సర్చ్ చేస్తున్నాము. లెట్స్ సీ ఎక్కడ దొరుకుతాయో. సో గైస్, ఇప్పుడైతే బాస్కెట్స్ ఐ మీన్ చూసినాం కానీ రేట్ వల్ల తీసుకోలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ నాకు బాస్కెట్స్ ఎక్కడో కనిపిస్తుంది. తీసుకున్నాం, అడుగుదాం రేట్ ఎంతనో. బాస్కెట్స్
ఇలా చాలా ఒక రౌండ్ తీస్తున్నాం మొత్తం. ఇక్కడ కూడా మేబీ తెలీదు, ఒక రౌండ్ అయితే వేద్దాంగా. ఇక్కడ అన్ని మంచి మంచి సామాన్లు. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వస్తే ఈ సైడ్ అయితే పక్కా విజిట్ చేయండి. ఎందుకంటే దీంట్లో అన్నీ ఎస్పెషల్లీ ఈ షాప్లో అయితే మేము అది తీసుకున్నాము, ఏమంటారు లైక్ మొత్తం డైనింగ్ సెట్ విచ్ వాస్ వెరీ వెరీ వర్త్ఫుల్ అనమాట. ఇంకా ఉన్నాయి లైక్ ఆల్మోస్ట్ అది తీసుకొని కూడా మోర్ దెన్ 10 years అవుతుంది, బట్ ఇట్స్ స్టిల్ వర్త్. అదే చెప్తున్నా, డైనింగ్ సెట్ అది తీసుకున్నామని. సో మీరు కూడా చూడండి, ఇటు సైడ్ వచ్చినప్పుడు పక్కా ఒక ట్రై అయితే. హాయ్. సో గైస్, సో ఇట్ వాజ్ అన్ ఆబ్వియస్ ఫెయిల్. వి డిడ్ంట్ గెట్ ఎనీ మ్యాక్సీస్. ఉన్నాయి మమ్మీ దొరకలేదు. ఎక్స్ట్రా హ్యావింగ్ guys, it was an obvious fail. తలకే పని చేస్తలేదు, మేము తీసుకుంటాం ఏమో గైస్, నాకు అర్థమవుతలేదు. మస్తు వేడి ఉంది, నార్మల్ వేడి కాదు. దాని చూస్తే మీకు అర్థమైపోయి మొత్తం మెరుస్తుంది చెమటకి. ఇంటికి పోతావయ్యా, మన ఇంటికి తీసుకెళ్ళిపోండి. వీళ్ళు మళ్ళీ అక్కడే ఉన్నారు, రావట్లేదు ఇంటికి పోవామంటే. ఇప్పుడు ఎటు వెళ్తామో కూడా మాకు తెలియదు. సో ఎక్కడ వెళ్తామో మేము దీన్ని అప్డేట్ ఇస్తాం. ఫైనల్లీ ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. కార్ ఎక్కడైతే పార్కింగ్ ఉందో అండ్ అక్కడ నుంచి మేబీ ఫోటో పార్క్ హార్స్, ఐ హ్యావ్ నో ఐడియా. సో గైస్, ఇప్పుడైతే మేము ఆటోలో ఉన్నాం. వీఆర్ గోయింగ్ అనమాట కార్ పార్కింగ్ దగ్గరికి. అండ్ దెన్ ఫ్రమ్ దే చంద్ర అండ్ గుట్ట పార్క్ హౌస్ అండ్ ఆల్. మేము యాక్సిడెంట్స్ కోసం మెల్లగా కొట్టుకుంటాం. బాగుంది వేసుకొని దొరికితే చాలా గట్టిగా కొడుతుంది. అమ్మాయిని వదిలేస్తారు అనుకుంటా. యాక్చువల్ నా హైలైటర్ కూడా కొనుక్కుందాం అనుకున్నాం, కానీ यहाँ पे अगर चाइना का सही मार्केटिंग करना है तो फ्राइडे के दिन आना, मंडे के दिन आना. फ्राइडे के दिन जो है ना 2 बजे के बाद आना. से भाई से हाय आता आपको? नहीं वही आरू से हाय हाय. तेलुगु से ज्यादा हिंदी से बात करते हैं. वही है. गाइस लुक एट दी పార్కింగ్. యాక్చువల్లీ ఇక్కడ నార్మల్ చేసాను పార్కింగ్ అంటే, అండ్ ఇది ఉంది దానివల్ల. సో కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది అక్కడ వరకే వస్తుంది కదా, ఇంకా దూరం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి. లెట్స్ గో. లిటరలీ ఆకలేస్తుంది ఫుల్, కానీ ఇప్పుడు ఆకలంటే కొడతారేమో. సో కాబట్టి సరే, యాక్చువల్లీ నేను షవర్మా తిందాం అనుకున్నాను, కానీ టైం పర్మిట్ కాలేదు. చూసినారు కదా, మొత్తం తిరగడం అదే అయింది. గైస్ ఫైనల్గా సలాలా నుంచి పార్కాస్కి వచ్చినాం. అండ్ అందరం ఒక బుర్కా ఉంటుందని ఫిక్స్ అయినాం. మా అమ్మకేమో షేక్స్ వేసుకుంటారు కదా, ఐ డోంట్ నో దాని. ఇప్పుడైతే అందరం వచ్చారు బుర్కా అయితే. మా మామ మొహమ్మద్ అబ్దుల్ ఖాద్రీ అవుతుందో. సో లెట్స్ గో. యాజ్ యూజువల్గా ఏం దొరకలేదు, ఐ మీన్ దొరికినాయి మమ్మీ గల్లీలో కూడా. సో నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాము. ఆకలి వేస్తుంది, పిల్లలు సతాయిస్తున్నా. ఉండాలి లేదా ఇంకొంచెం సన్నగా. ఎక్సెల్ ఏమో టైట్ అవుతుంది, డబుల్ ఎక్సెల్ ఏమో లూజ్ అవుతుంది. సో ఎక్సెల్కి డబుల్ ఎక్సెల్కి మధ్యలో ఈ షాప్కి వెళ్ళామా. ఇన్పెన్ సర్టిఫిన్ చేస్తున్నాం మేము ఇక్కడ. వాళ్ళేమో సతాయిస్తున్నారు. వాళ్ళకి పిగ్గీ బ్యాంక్ కావాలంట, అది 800. దానికి ఒక ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. దాన్ని మనీ వేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ మర్చిపోతే అంతే, వేస్ట్ మనీ. ఇంకా అది పగలు కొట్టడానికి కూడా రాదు. ఆ సీన్ హ్యాపీనింగ్ అయితే. నేను బ్లాగ్ చేయడం మర్చిపోయినది. సంథింగ్
వా ట్రై చేసినాము అందరం. అండ్ మామ ఆబ్వియస్గా డికాషన్ తిన్నాడు అలా తాగినాడు. అండ్ ఫుల్ అయితే ఆకలేస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. వాళ్ళది కొడతారు. ఇప్పుడైతే వెళ్ళాలి. మామ డికాషన్ అయిపోగానే ఇక డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇట్స్ బ్లాక్ టీ. ఓకే తినడానికి అయితే వచ్చాము. ప్లీజ్ నేను దాన్ని పలకలేను కాబట్టి ఒక మందికి అయితే వచ్చాము. దాని పేరు పలకడానికి కూడా వస్తుంది నాకు. అండ్ కింద టీ ఉంది. దట్స్ ది బెస్ట్ థింగ్. మామ చాలా ట్రై చేసినాడు ఈరోజు. అప్రిషియేషన్ ఫర్ మామ. సో లెట్స్ గో. ఓకే గైస్, మామ ఆర్డర్ ఇస్తున్నాడు అండ్ మమ్మీ కింది కోసం వెతుకుతుంది. నేను కూర్చున్నా మంచిగా ఖాళీగా. ఈరోజు ఏమో గైస్ ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. అనుకోకుండా ప్లాన్ అయింది, అనుకోకుండా వచ్చినాం, కానీ ఏదైతే లేదు. చేసినాం. మీరు చూసే ఉంటారు. మీరు మమ్మీ మా అమ్మ గొడవ చూసే ఉంటారు కదా, అది జరుగుతుంది. ఆర్డర్ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాలి. సో గైస్ వచ్చేసి బాగుంది, వెరీ నైస్. యాజ్ యూజువల్ తిట్లు, యాజ్ యూజువల్ తిట్లు, యాజ్ యూజువల్ సూపి, యాజ్ యూజువల్ సూపి. అండ్ కూడా చూద్దాం, మొత్తం కొత్తిమీర వస్తుంది. బట్ ఇట్స్ నైస్. అండ్ మామా టిపికల్ మెన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో గైస్ మేమైతే తినేసాము. ఏమంతా స్పెషల్ లేదు ఫుడ్, కానీ ఆకలి మీద తిన్నాం కాబట్టి ఇక తినేసాము. అంటే కొంచెం లైక్ కంపేర్డ్ స్పైసీ లెవెల్స్ ఎక్కువ తింటాం కాబట్టి ఇది మసాలా ఉంటుంది కానీ స్పైసీ ఉండదు. సో అక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయిపోయింది. అండ్ రైస్ ఏమంత బాగాలేదు. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి డైరెక్ట్, ఇంకెక్కడికి లేదు. ఫుల్ అలసిపోయినాం, తలనొస్తుంది. 10:30 అవుతుంది టైము. మేము బయటికి లైక్ 4కి ఏమో బయలుదేరాం అనుకుంటా. ఇప్పుడైతే 10:30 అరవకు. సో మామయ్య అయితే రాలేదు, ఇంకా కార్లోకి అందరం వచ్చేసాము. మామయ్య అయితే వెళ్ళిపోయినాడు, ఎటు వెళ్ళినాడో తెలీదు. మేబీ పానైనా ఏదైనా తేడానికి వచ్చినాక చూద్దాం. మామయ్య ఫోన్ తెచ్చాడు. ఇప్పుడు మ్యాప్స్ పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి. 2000 years later. ఓకే గైస్, మేమైతే ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని లెగ్స్ హ్యాండ్స్ అన్ని వాష్ చేసేసుకున్నాం. అండ్ టైం వచ్చేసి 12 అవుతుంది. రేపు కాలేజ్ కూడా ఉంది. అండ్ మీకు ఒక మినీ హాల్ చూపెట్టి ఇంకా వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తా. సో నేను ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను. ఇది మన హెయిర్ది యాక్సెసరీస్, ఫ్లవర్ యాక్సెసరీస్. నేను ఆన్లైన్లో చూసిన, ఇంకా చాలా దగ్గర అడిగిన. ఇది చాలా 300, ఎంత బార్గెన్ చేసినా 250, 200 అని అంటున్నారు. సో ఇది నేను 120కి ఏమో తెచ్చుకున్నా. అండ్ దెన్ ఇంకేం తెచ్చుకున్నా నేను, ఇది ఓకే 100కి వచ్చిందంటే. ఇది మా మమ్మీ నైఫ్, బనానా నైఫ్ అంటారు కదా అది. ఇంకా ప్లస్ ఒక నాడ. ఆల్రెడీ ఆ బనానా నైఫ్ తెంపేసింది కవర్ని. ప్రతిసారి ఇట్లనే అవుతుంది. అండ్ ప్రతిసారి అది కింద పడిపోతుంది, కానీ ఈసారి ఫస్ట్ టైం కింద పడిపోకుండా ఉన్నది. ఇంకేం తెచ్చినా అంటే ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నా. గైస్ కొంచెం క్లాసీగా, కలర్ అదంతా బాగా నచ్చింది. ఇది నేను 200కి తెచ్చుకున్నా. దీని చైన్ ఏమంతా లైక్ క్వాలిటీ లేదు, కానీ ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇట్లా ఫెస్ట్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు బాగా సెట్ అవుతుందని చెప్పేసి తెచ్చేసుకున్నా. ఇంత తెచ్చుకున్నా, నాకంటూ 2 సామాన్లు తెచ్చుకున్నా అంతే. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.